మన సినిమా రంగంలో ఈ మధ్య కాలంలో ఎందరో సినీ ప్రముఖులను కోల్పోతూ వచ్చాము. గత 2 ఏళ్లుగా చూసుకున్నట్లయితే ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు కోల్పోతూ వారి లేని లోటుని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురవుతున్న వాళ్ళే. మరి అలాంటి వరుస విషాదకరమైన వార్తల నుండి ఇండస్ట్రీ ఇంకా తేరుకోలేదనే చెప్పాలి. ఇప్పుడు జరిగిన సంఘటన చూసుకున్నట్లయితే నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విభిన్నమైన పాత్రలతో విలక్షణమైన నటుడిగా నేషనల్ అవార్డుని గెలుచుకున్న ప్రముఖ నటుడిని కోల్పోయింది చిత్రసీమ రంగం. నేషనల్ అవార్డు గ్రహీతగా గుర్తింపు సంపాదించుకున్న ఆ నటుడు ఇక లేడు అన్న వార్త ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది. మరింతకీ ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ మహా గొప్ప నటుడు ఎవరో కాదండి, సాధు మెహర్ గారు. 1969లో నటుడిగా అడుగు పెట్టడం జరిగింది. అలా హిందీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన భువన్ షోమే అన్న మొదటి సినిమా, ఆ తర్వాత ఇచ్చాపురం, 27 డౌన్, నిశాంత్, ఇంకార్, మృగయ, అంకుర్, హమ్ ఆప్కే దిల్ మే రెహతా హై, అపరిచిత, జై శ్రీమన్నారాయణ వంటి సినిమాలు. ముఖ్యంగా అంకుర్ సినిమాలోని ఇతడి నటనకు గాను ఏకంగా బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డుని అందుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇతడు నటించిన జై శ్రీమన్నారాయణ అన్న సినిమా భారతదేశంలో ఏకంగా 15 భాషల్లో రిలీజ్ అవ్వడం జరిగింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, భోజ్పురి, హిందీ, ఒడియా, మరాఠీ, ఇలా ఇతడు తెలుగులో కూడా ఈ సినిమా ద్వారా మన తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు. అలాంటి సాధు మెహర్ గారు నటుడిగా వెండితెర మీద అలరించడం మాత్రమే కాదు, డైరెక్టర్గా పలు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బుల్లితెరపై ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో కూడా ఆర్టిస్ట్గా విలక్షణమైన పాత్రలతో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ సినీ ప్రయాణం, దాదాపు 5 దశాబ్దాలకు పైగా విభిన్నమైన పాత్రలతో అలరించిన ఈయన టాలెంట్కి గాను పద్మభూషణ్ అవార్డుని కూడా అందుకోవడం జరిగింది. అలాంటి సాధు మెహర్ గారి వయసు 84 ఏళ్లు. ఈ మధ్య కాలంలోనే వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసింది. విషయం తెలిసిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు, ముఖ్యంగా మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్ వంటి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి ఇదొక షాకింగ్ సంఘటన. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని, ఈ మహా గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.